దేవుని ఘనమైన శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభునందు ప్రియమైనటువంటి సహోదరులందరికీ ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రేమ వందనాలు తెలియచేస్తూ, ఆయన వాక్యమే సత్యము అనేటువంటి ఈ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రియులారా, మనం ఈ దినాలలో మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ఉన్నటువంటి సంగతులను మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈ 6వ అధ్యాయంలో ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు సెలవిచ్చినటువంటి మాటలు ప్రత్యేకంగా మనం గమనించినట్లయితే కొన్ని జాగ్రత్తలు మనకి ఇక్కడ తెలియచేస్తూ ఉన్నారు. ఎందుకంటే మనము చేసేటువంటి భక్తి మనుషులకు కాక ప్రభువుకి మాత్రమే మహిమ కలిగించేదిగా ఉండాలి అని ఈ అధ్యాయంలో 3 విషయాలు జ్ఞాపకం చేశారు. ఎందుకంటే ఈ అధ్యాయము మొదటి నుండి 18వ వచనాల భాగంలో ధర్మము చేసేటప్పుడు ఎటువంటి జాగ్రత్త తీసుకోవాలో చెప్పారు. రెండవదిగా ప్రార్థన చేసేటప్పుడు ఎటువంటి జాగ్రత్త తీసుకోవాలో చెప్పారు. అలాగే ఉపవాసం చేసేటప్పుడు కూడా ఎటువంటి జాగ్రత్త తీసుకోవాలో చెప్పారు. ఎందుకంటే మీరు మనుషులకు కనబడాలని ఏది చేయవద్దు, రహస్యమందు చూచుచున్నటువంటి మీ తండ్రికి కనబడాలి అనే ఉద్దేశంతో మీరు చేయండి. ప్రత్యేకంగా ఈ మాటలు ప్రభు మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. అందుచేత ఈ అధ్యాయము 5 నుండి 8 వచనాల భాగాన్ని మనం చదువుకున్నాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 5 నుండి 8 వచనాలు. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండవద్దు, మనుషులకు కనబడవలనని సమాజ మందిరములలోనూ వీధుల మూలలోనూ నిలిచి ప్రార్థన చేయటం వారికి ఇష్టము. వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయము. అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు అన్యజనుల వలె వ్యర్థమైన మాటలు వచింపవద్దు, విస్తరించి మాట్లాడుట వలన తమ మనవి వినబడునని వారు తలంచుచున్నారు. మీరు వారి వలె ఉండకుడి. మీరు మీ తండ్రిని అడుగక మునిపే మీకు అక్కరగా ఉన్నవేవో ఆయనకు తెలియను. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, నీకు స్తోత్రాలు. నీ వాక్యమును చదువుకున్నాం. నీ వాక్యమును మీరే మాకు తేటగా వివరించండి, బోధించండి. ఇందులో ఉన్న సత్యాలను, భావాలను మీరు మాకు తేటపరచండి. వాటిని అనుసరించి నడుచుకుంటూ నీకు ఇష్టమైనటువంటి భక్తి జీవితాన్ని జీవించుటకు మాకు సహాయం చేయండి. నీ పక్షాన్ని నిలిచిన వాడు నిష్ప్రయోజకుడు మీరే కనికరించమని మా రక్షణకర్త అయిన యేసు ప్రభు నామమున ప్రార్థన చేసి వినయంతో వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులరా, మనము ప్రార్థన చేసేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇక్కడ ప్రభువారు తేటగా మనకి తెలియజేస్తూ ఉన్నారు. అసలు మన భక్తి జీవితంలో ప్రార్థన అనేది చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ప్రభు నామమున ప్రార్థన చేయవాడెవడో వాడే రక్షించబడును. ఎందుకంటే ప్రార్థన ద్వారానే మనం ప్రభు సన్నిధికి చేరగలం. ప్రార్థన ద్వారానే మనము పాప క్షమాపణ పొంది రక్షించబడి దేవుని బిడ్డలం కాగలం. దేవుని బిడ్డలం అయిన తర్వాత ప్రార్థన ద్వారానే మన భక్తి జీవితాన్ని ఈ లోకంలో కొనసాగించగలం. మన భక్తికి ప్రార్థన ఒక్కటే మూలం. అంటే ప్రార్థన ద్వారానే ప్రభుతో మనము సహవాసం చేయగలం. ప్రార్థన ద్వారానే మన యొక్క అవసరాలన్నీ కూడా ప్రభుతో చెప్పగలం. ప్రార్థన ద్వారానే ప్రభువు నుండి మనము భక్తికి సంబంధించిన సమస్తాన్ని మనం పొందగలం. ప్రార్థన చాలా ముఖ్యమైనది అని బైబిల్ గ్రంథం తేటగా మనకి తెలియచేస్తూ ఉంది. మన భక్తి జీవితంలో ముఖ్యమైనటువంటి ఈ ప్రార్థన జీవితం అనేది ఎట్లా ఉండాలో, ఏ విధంగా మనం ప్రార్థన చేయాలో, మన ప్రార్థనలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో, ఈ సంగతులన్నింటినీ కూడా దేవుడు మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. చూడండి ప్రియులరా,
మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండవద్దు. మొట్టమొదటిగా మన భక్తి వేషధారణ కాదు, మన భక్తి వాస్తవమైనది. లోకములో మరి వేషధారణ అనేది మనం చూస్తూ ఉన్నాం. భక్తి వేషాలతో కూడుకున్నది కాదు. భక్తి అనేది వాస్తవమైనది, అది యథార్థమైనది. అట్లాగనే ఉండాలని ఇక్కడ ప్రభు కోరుతా ఉన్నాడు. ఇక్కడ ప్రార్థన చేసేటప్పుడు వేషధారుల వలె మీరు ఉండవద్దు. మరి ఈ వేషధారులు మనుషులకు కనబడాలని సమాజ మందిరములలోను వీధుల మూలలలోను నిలిచి ప్రార్థన చేయటం వీరికి ఇష్టం అన్నాడు. ఎవరి వేషధారులు అంటే పరిసయ్యులు, శాస్త్రులు. ప్రియులరా, వీరి యొక్క భక్తి అంతా కూడా మనుషుల ఎదుటే కానీ దేవుని ఎదుట వీరి భక్తి లేదు. ఒక రకంగా చెప్పాలంటే దేవుని ఎదుట వీరు భక్తిలో శూన్యమనే చెప్పాలి. మనుషుల ఎదుట గొప్ప భక్తులుగా వీరు ప్రశంసించబడుతున్నారు, గొప్ప భక్తులుగా చెప్పుకోబడుతున్నారు. కానీ దేవుని ఎదుట వీరి భక్తి అంతా కూడా శూన్యము అని మనము దేవుని యొక్క వాక్యాన్ని బట్టి గమనిస్తూ ఉన్నాం. కాబట్టి ఇటువంటి వేషధారణ మీరు చేయొద్దు. మీరు ప్రార్థన చేసేటప్పుడు వేషధారులా ఉండొద్దు. ఈ వేషధారులు ఎట్లా ప్రార్థన చేస్తారంట? వీరు సమాజ మందిరాల్లో ప్రార్థన చేస్తారు, వీధుల మూలలలో అంటే అందరికీ కనబడేలాగున ప్రార్థన చేస్తారు. అంతేగాని వీరి జీవితంలో వ్యక్తిగతమైనటువంటి ప్రార్థన లేదు అని మనకి అక్కడ అర్థమవుతాం. ఈనాడు కూడా చాలామంది విశ్వాసులు సభల్లో చాలా దీర్ఘ ప్రార్థనలు చేస్తారు, సంఘముగా కూడి ఉన్నప్పుడు చాలా దీర్ఘ ప్రార్థనలు చేస్తారు. కానీ వారి వ్యక్తిగత జీవితంలో మరి వారు ఎంతవరకు ప్రార్థన చేసుకుంటున్నారు అనేది మరి వారికే తెలుసు. మన వ్యక్తిగత జీవితంలో మనం ఎంతసేపు అయినా దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేయాలి. ఎందుకంటే దేవుడు మనకు అప్పగించినటువంటి బాధ్యతలను బట్టి, అంశాలను బట్టి దేవుని సన్నిధిలో మనము ఏకాంతంగా ప్రార్థన చేయడం అనేది దేవునికి ఇష్టము అనేది ఇక్కడ మనకు కనబడతా ఉంది. ఇక్కడ మీరు చూడండి, వారికి ఇష్టము అనేటువంటి మాట చూస్తూ ఉన్నాం. ఇలా చేయడం వారికి ఇష్టం, అంతేగాని దేవునికి ఇష్టమైందా కాదా అనేది వారు ఆలోచన లేదు. కేవలం మనుషులకి కనబడాలి, మేము గొప్ప ప్రార్థనా పరులము, మేము గొప్ప ప్రార్థనా యోధులము అని మా గురించి ప్రజలందరూ కూడా చెప్పుకోవాలనేటువంటి ఆలోచనతో వారు ప్రార్థన చేస్తున్నారు. కాబట్టి అది వేషధారణ ప్రార్థన, అది మనుషులకు ఇష్టమైనటువంటి ప్రార్థన, లేకపోతే వారికి ఇష్టమైనటువంటి ప్రార్థన. కానీ ఇది దేవునికి ఇష్టమైనది కాదు. అందుచేత వారు తమ ఫలమును పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను అన్నాడు. ప్రియులారా, మనము దేవునికి ప్రార్థన చేసేటప్పుడు మనము చేసినటువంటి ప్రార్థన యొక్క ఫలితాన్ని మనము దేవుని నుండి పొందాలి అనేటువంటి ఉద్దేశంతో మనం దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాం. అవును, మన అవసరాల నిమిత్తము, మన అక్కర కొలది దేవునికి మనం ప్రార్థన చేసేటప్పుడు దేవుడు మనకి సహాయం చేస్తాడు తప్ప మనుషులు ఎవరు సహాయం చేయరు కదా. అందుచేత నీవు మనుషులకు కనబడాలని, మనుషులకు వినబడాలని నువ్వెందుకు ప్రార్థన చేస్తున్నావు? అందుచేత నీ ప్రార్థనకి దేవుని నుండి ఎటువంటి ప్రతిఫలం రాదు. నీ ప్రార్థనకి దేవుని నుండి ప్రతిఫలం రావాలా, లేకపోతే మనుషుల నుండి ప్రతిఫలం రావాలా? నీవు మనుషుల నుండి కోరేటువంటి ప్రతిఫలం ఏంటి? వారు నిన్ను గొప్ప ప్రార్థనా పరులుగా భావించారు, ఆహా ఎంత గొప్ప ప్రార్థన చేశాడని ప్రశంసించారు, అది నువ్వు కోరుకున్నావు, అది నీకు దక్కింది. అంతేగాని నీ ప్రార్థన అసలు దైవ సన్నిధికి చేరలేదు, దేవుని నుండి ఎటువంటి ప్రతిఫలము నీకు రాదు అని ఇక్కడ ప్రభు మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మనం ఈ విధంగా ఆలోచన చేస్తే మనం చేసినటువంటి ప్రార్థనలు ఎన్ని వృధా అయిపోయినాయో, మన ప్రార్థనలు ఎన్ని నష్టమైపోయినాయో, మన ప్రార్థనా జీవితంలో ఎంత నష్టపోయామో మనకి ఈ మాటను బట్టి అర్థమవుతా ఉన్నాయి ప్రియులారా. అందుకని ప్రభు చెప్పాడు, నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయము. ఇక్కడ మీరు గమనించండి, నీవు గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందు చూచుచున్నటువంటి నీ తండ్రికి ప్రార్థన చేయని ఎందుకు ప్రభు చెప్పాడు? మనము చేస్తున్నటువంటి ప్రార్థన పరలోకంలో ఉన్నటువంటి తండ్రికి, అది మనం గుర్తుపెట్టుకోవాలి. రహస్యములో ఉన్నాడు మన తండ్రి, ఆయన వినాలి. గదిలోనికి వెళ్ళి తలుపు వేసి ప్రార్థన చేయండి అంటే మనము ప్రార్థన చేసే ప్రతిసారి కూడా ఒక గది చూసుకుని ఆ గదిలోకి వెళ్ళి తలుపు వేసుకుని ప్రార్థన చేయమని కాదు. ఇక్కడ ఏకాంత ప్రార్థన అంటే ఎవరికి సంబంధము లేకుండగా కేవలము
నీవు ఎవరికైతే ప్రార్థన చేస్తున్నావో ఆ దేవునితో నీవు మాట్లాడుతూ ఆ దేవునికే నువ్వు చెప్పుకునేటువంటి ఆ పరిస్థితి కల్పించేదే ఏకాంత ప్రార్థన. అది మనుషులు ఎదుట చేసినా, లేకపోతే బహిరంగంగా చేసినా, లేకపోతే మరొక స్థలంలో మరొక సందర్భంలో నువ్వు చేసినా, ఎట్లా ఉండాలి నీ ప్రార్థన అంటే, దేవునికి నేను ప్రార్థన చేస్తున్నాను, నా దేవుడు రహస్యములో ఉండి నా ప్రార్థన వింటున్నాడు. ఎందుకంటే మన దేవుని కొరకు ఒక మాట రాయబడింది ఏంటంటే, ఆయన ప్రార్థన ఆలకించువాడు. ఆయన నీకు కనబడ్డం లేదు, నిజమే, ఆయన రహస్యంలో ఉన్నాడు, కానీ మన దేవుడు ప్రార్థన ఆలకించే దేవుడు అని మనం గుర్తుంచుకోవాలి ప్రియులారా. అందుచేత నీవు ప్రార్థన చేసేటప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందు ఉన్నటువంటి నీ తండ్రికి ప్రార్థన చెయ్యి. అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తాడు. అవును, ఎవరి నుండి ప్రతిఫలాన్ని ఆశించి నువ్వు ప్రార్థన చేస్తున్నావో వారికి ప్రార్థన చేయి, ఆయన వినాలి అని ప్రార్థన చేయి. అంతేగాని మనుషులకు కనబడాలి, మనుషులు నా ప్రార్థన వినాలి అనేటువంటి ఆ తలంపు నీకు ఎందుకు? ఎందుకంటే మనుషులు వినాలని నువ్వు ప్రార్థన చేశావు, మనుషులు చూడాలని నువ్వు ప్రార్థన చేశావు, కాబట్టి మనుషులు విన్నారు, చూశారు, అంతే, అదే నీకు దక్కింది. అందుకని ప్రియులారా, మనము ప్రార్థన చేసేటప్పుడు మనము తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఇవన్నీ కూడా. అలాగైతే మనము దేవునికి ప్రార్థన చేసేటప్పుడు మనము ఏ విధంగా ప్రార్థన చేయాలి అంటే, దైవ గ్రంథంలో 143వ కీర్తన 8వ వచనం, నీ యందు నేను నమ్మిక ఉంచి ఉన్నాను, ఉదయమున నీ కృపా వార్తను నాకు వినిపింపుము, నీ వైపు నా మనస్సు నేనెత్తుకొని ఉన్నాను, నేను నడవలసిన మార్గము నాకు తెలియచేయము. ప్రియులారా, ఇక్కడ భక్తుడు ఏ విధంగా ప్రార్థన చేస్తున్నాడు అంటే, నీ యందు నేను నమ్మిక ఉంచి ఉన్నాను అన్నాడు. మొట్టమొదటిగా ఎవరికైతే ప్రార్థన చేస్తున్నాడో ఆ దేవుని యందు నమ్మిక ఉంచి, నీ వైపు నా మనసు నేను ఎత్తుకొని నేను ప్రార్థన చేస్తున్నాను అన్నాడు. ప్రియులారా, ఇది దావీదు రాసినటువంటి కీర్తన. దావీదు భక్తుడు ప్రార్థన చేసేటప్పుడల్లా దేవుని యందు విశ్వాసముతో మనసు దేవుని మీద పెట్టుకుని, నా దేవుడు నాకు ప్రతిఫలం ఇస్తాడు అనేటువంటి నమ్మికతో దావీదు ఇక్కడ ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆలోచన చేయండి ప్రియులారా, భక్తుల యొక్క ప్రార్థన జీవితాన్ని మనము ధ్యానం చేసేటప్పుడు వారు తమ మనసులను దేవుని తట్టు ఎత్తి వారు ప్రార్థన చేశారు. ఎందుకంటే రహస్యమందు చూచుచున్నటువంటి తండ్రి, పరలోకంలో ఉన్నటువంటి ఆ దేవుడు వారికి ప్రతిఫలము ఇవ్వాలి అని విశ్వాసంతో వారి మనసులను దేవుని తట్టు ఎత్తి వారు ప్రార్థన చేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. విలాప వాక్యముల గ్రంథము 3వ అధ్యాయము 41వ వచనంలో, ఆకాశమందున్న దేవుని తట్టు మన హృదయమును మన చేతులను ఎత్తుకొందము అన్నాడు. ఆకాశమందున్న దేవుని తట్టు మన హృదయములను మన చేతులను ఎత్తుకుందాము. ఎక్కడున్నాడు? మన ప్రభు ఆకాశములో రహస్యములో ఉన్నాడు. కాబట్టి రహస్యములో ఉన్నటువంటి మన తండ్రి మనకు ప్రతిఫలం ఇవ్వాలి అంటే మరి రహస్యములో ఉన్నటువంటి ఆ దేవునికి మన హృదయాన్ని ఎత్తి ప్రార్థన చేయాలి. మనసును అప్పగించి ప్రార్థన చేశాడు దావీదు, హృదయాన్ని అప్పగించి ప్రార్థన చేశాడు యిర్మీయా. ప్రియులారా, మనము కూడా ఏకాంత ప్రార్థనలో ఇటువంటి అనుభవం కలిగి మనం ప్రార్థన చేయాలి. ఈ అనుభవాలు మనకి లేవు. మనము మోకరిస్తాం, ప్రార్థిస్తాం, మొదలు పెడతాం, కానీ మన మనసులో ఉండదు. మనుషులు ఉంటాం కానీ మనసు ఎక్కడెక్కడికో పోతూ ఉంటుంది. కానీ ఇక్కడ ప్రభువారు చెబుతున్నటువంటి ఈ ప్రార్థన యొక్క రహస్యం ఏమిటి అంటే, నీవు ఏకాంత ప్రార్థన చేసేటప్పుడు నీ మనసుని ఎత్తి ప్రార్థన చేయాలి. పూర్తిగా దేవునితో నీకు సంబంధాన్ని ఏర్పరచుకుని వేరొక ఆలోచన లేకుండగా, వేరొక తలంపు లేకుండగా, వేరొక స్వరాన్ని మనం వినకుండగా మనము ప్రార్థన చేయాలని దేవుని యొక్క వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది ప్రియులారా. మాత్రమే కాదు, దానియేలు గ్రంథములో
దానియేలు యొక్క ప్రార్థనా జీవితాన్ని మనం చూసినప్పుడు దానియేలు గ్రంథం 10వ అధ్యాయము 12వ వచనంలో ఈ విధంగా మనం చదువుతాం. అప్పుడతడు, దానియేలు భయపడకుము, నీవు తెలుసుకొనవలనని నీ మనస్సును అప్పగించి దేవుని ఎదుట నిన్ను తగ్గించుకొనిన ఆ మొదటి దినము మొదలుకొని అన్నాడు. ప్రియులరా, దానియేలు ఏ విధంగా ప్రార్థన చేశాడండి? నీ మనస్సును అప్పగించి దేవుని ఎదుట నిన్ను తగ్గించుకుని నీవు చేసినటువంటి ప్రార్థన ఆ మొదటి దినము నుండి అన్నాడు. మరి ఎన్ని రోజులు దానియేలు ప్రార్థన చేశాడు? అన్ని రోజులు కూడా ఆయన దైవ సన్నిధిలో తన మనస్సును ఎత్తి ప్రార్థన చేశాడు. ఇది ఏకాంత ప్రార్థన. రహస్యమందు చూచుచున్నటువంటి తండ్రికి చేసేటువంటి ప్రార్థన ఇదే. ప్రియులారా, గమనించండి, తలుపు వేసుకుని ప్రార్థన చేయటం అంటే మన మనస్సుల్ని దేవునికి అప్పగించి మన హృదయాన్ని ఎత్తి దేవుని యందు విశ్వాసం ఉంచి రహస్యములో ఉన్నటువంటి నా దేవుడు వింటున్నాడు అనేటువంటి దృక్పథంతో మనం చేయవలసినటువంటి ప్రార్థన. దినవృత్తాంతముల 2వ గ్రంథం 20వ అధ్యాయము 3వ వచనంలో, దినవృత్తాంతముల 2వ గ్రంథం 20వ అధ్యాయం 3వ వచనంలో యెహోషాపాతు చేస్తున్న ప్రార్థన. అందుకు యెహోషాపాతు భయపడి యెహోవా యొద్ద విచారించుటకు మనసు నిలుపుకొని ఈయన ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రియులారా, గమనించండి, యెహోషాపాతు గొప్ప యుద్ధము ఆయన మీదకి వచ్చినప్పుడు, గొప్ప శత్రువులు ఆయన మీదకి వచ్చినప్పుడు దేవుని సహాయం కొరకు దైవ సన్నిధిలో ఉపవాసం ఉండి ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఎలా ప్రార్థన చేస్తున్నాడు అంటే మనసు నిలుపుకొని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. శత్రువు తనకంటే ఎక్కువ విస్తారమైనటువంటి సైన్యంతో వచ్చాడు. అటువంటి పరిస్థితుల్లో మనసు ఎంతో కలవరపడుతుంది, ఆందోళన పడుతుంది, భయముతో ఉన్నాడు. అటువంటి సమయంలో కూడా దేవుని సన్నిధిలో ఏకాంతముగా మనసు నిలుపుకొని యెహోషాపాతు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఇదే మన ప్రభు చెప్పినటువంటి ప్రార్థన సూత్రం. ఎందుకంటే రహస్యమందు చూచుచున్న నీ తండ్రి వింటున్నాడు కనుక నువ్వు తలుపు వేసుకొని గదిలోకి వెళ్ళి ప్రార్థన చేయమని ప్రభు చెప్పాడు. ఇంకొక జాగ్రత్త కూడా ప్రభు చెప్పాడు. చూడండి, మత్తయి సువార్త 6వ అధ్యాయము 7వ వచనంలో, మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు అన్యజనుల వలె వ్యర్థమైన మాటలు వచింపవద్దు, విస్తరించి మాటలాడుట వలన తమ మనవి వినబడునని వారు తలంచుచున్నారు. అన్యజనుల వలె మీరు చేయొద్దు అన్నాడు. ఎందుకంటే అన్యజనులు వ్యర్థమైనటువంటి మాటలు పలుకుతూ విస్తారంగా ప్రార్థన చేస్తారు. అంటే విస్తరించి ప్రార్థన చేస్తే మరి నా దేవుడు వింటాడు అనుకునేటువంటి వారు కూడా లేకపోలేదు. కానీ ఇక్కడ వ్యర్థమైన మాటలు ఉచ్చరించవద్దు అని ఇక్కడ ప్రభు చెప్పాడు. ఎందుకంటే కొన్ని మాటలు వ్యర్థంగా అంటే పలికేటువంటి పరిస్థితి ఉంటుంది, విస్తరించి మాట్లాడేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. అందుకని మనము ప్రార్థన చేసేటప్పుడు హృదయపూర్వకంగా పరిశుద్ధాత్మ యొక్క నడుపుదలతో మనం ప్రార్థన చేయాలి. వ్యర్థమైనటువంటి మాటలు, విస్తరించి మాట్లాడేటువంటి మాటలు మన ప్రార్థనలో ఉండకూడదు అని ప్రభు ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే దేవుని యొక్క వాక్యములో రోమాపత్రిక 8వ అధ్యాయములో 26వ వచనంలో ఈ విధంగా మనము జ్ఞాపకం చేయబడతాం. అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. ఎలా అనగా మనము యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు కానీ ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపన చేయుచున్నాడు. మరియు హృదయములను పరిశోధించువాడు ఆత్మ యొక్క మనసు ఏదో ఎరుగును. ఎలా అనగా ఆయన దేవుని చిత్త ప్రకారము పరిశుద్ధుల కొరకు విజ్ఞాపనము చేయుచున్నాడు. ప్రియులారా, గమనించండి, మన మాటలు కాదు, మన సొంత మాటలు కాదు, మన సొంత ఆలోచనలు కాదు, మన సొంత నిర్ణయాలు కాదు మన ప్రార్థనలో దేవునికి విన్నవలసింది. పరిశుద్ధాత్ముని దేవుని యొక్క సహాయముతో
ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో దేవుని వాక్యానుసారంగా మాత్రమే మనం ప్రార్థన చేయాలి. దేవుని వాక్యానుసారమైనటువంటి ప్రార్థన జీవితం అనేది ప్రభు ఇక్కడ కోరుతూ ఉన్నాడు. ఆత్మదేవుడే మనల్ని ప్రార్థనలో నడిపించాలి. ఆత్మ నేర్పేటువంటి మాటలే మనము ఉచ్చరించాలి. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 18వ వచనంలో కూడా ఇదే మాట మనకి జ్ఞాపకం చేయబడతా ఉంది. ఆత్మ వలని ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపన చేయొచ్చు. ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయొచ్చు. మెలకుగా ఉండుడి. ప్రియులారా, ఇక్కడ కూడా పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయముతోనే మనము ప్రార్థన చేయాలి. ఆత్మ వశులమై మనం ప్రార్థన చేయాలి. పేతురు చర్మకారుని ఇంట ఉన్నప్పుడు ఆయన మిద్దె మీదకి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఆత్మ వశుడై ఆయన ప్రార్థన చేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఆత్మలో ప్రార్థన చేయాలి, ఆత్మలో మూలగాలి, ఆత్మలో మనము దైవ సన్నిధిలో ఆత్మ నేర్పేటువంటి మాటల్ని, వాక్యానుసారమైనటువంటి మాటల్ని మనము ఉచ్చరించి వాక్యానుసారంగా మాత్రమే మనము ప్రార్థన చేయాలి అని దేవుని యొక్క వాక్యము మనకి తెలియజేస్తూ ఉంది. ప్రియులారా, అన్యజనుల వలె మనము వ్యర్థమైనటువంటి మాటల్ని ఉచ్చరింపకూడదు. విస్తారంగా మనం ప్రార్థన చేస్తే దేవుడు ఆలకిస్తాడు అనేటువంటి ఆలోచన మనకు ఉండకూడదు. మనము చేసేటువంటి ప్రార్థనలు ఆత్మ నడుపుదలతో వాక్యానుసారమైనటువంటి వాక్య ప్రకారమైనటువంటి ప్రార్థన మనం చేయాలి అని ఇక్కడ ప్రభు మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మాత్రమే కాదు, మనము ప్రార్థన చేసేటప్పుడు తీసుకోవాల్సినటువంటి మరొక జాగ్రత్త ఏమిటంటే లోపము లేనటువంటి ప్రార్థన మనం చేయాలి. ఎందుకంటే మనలో ఏ లోపము లేకుండా మనము దేవుని సన్నిధికి చేరి మనము ప్రార్థన చేయాలి అని దేవుడే సెలవిస్తూ ఉన్నాడు. చూడండి, మార్కు సువార్త 11వ అధ్యాయము 24, 25 వచనాలలో ప్రభువారు చెప్పినటువంటి మాటను మనం ఒకటి జ్ఞాపకం చేసుకుందాం. అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటినెల్లను పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను అని చెప్పి తర్వాత 25 వచనంలో మీకు ఒకరి మీద విరోధం ఏదైనా కలిగి ఉన్న ఎడల మీరు నిలబడి ప్రార్థన చేయునప్పుడెల్లను వాని క్షమించుడి, అప్పుడు పరలోకమందున్న మీ తండ్రి మీ పాపములు క్షమించును అని ఇక్కడ ప్రభు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మీరు క్షమించకపోతే మీ తండ్రి క్షమించడు అని ఫుట్నోట్లో రాయబడి ఉంది. మనము దేవుని సన్నిధిలో మనము ప్రార్థన చేసేటప్పుడు మనం తీసుకోవాల్సినటువంటి ఒక జాగ్రత్త ఏమిటి అంటే మనము ప్రార్థన చేసేటప్పుడు క్షమించి ప్రార్థన చేయాలి. అంటే మనము క్షమా హృదయముతో దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. ఎవరి మీద ద్వేషము లేకుండగా, ఎవరి మీద కోపము లేకుండగా, ఎవరి మీద మరి కక్ష సాధింపు మనస్తత్వం అనేది లేకుండగా, ఇటువంటివి ఏమీ లేకుండగా వారిని మనస్ఫూర్తిగా క్షమించి క్షమా హృదయము కలిగి మనము దేవుణ్ణి ప్రార్థన చేయాలి. కొలస్సీ పత్రికలో 3వ అధ్యాయంలో కూడా అపొస్తలుడైనటువంటి పౌలు ఈ మాటలే చెప్పాడు. చూడండి, కొలస్సీ పత్రిక 3వ అధ్యాయము 13వ వచనంలో ఎవడైనను తనకు హాని చేసినని ఒకడు అనుకొనిన ఎడల ఒకరినొకడు సహించుచు ఒకరినొకడు క్షమించుడి, ప్రభు మిమ్మును క్షమించునలాగున మీరును క్షమించండి. ఎందుకు మనము క్షమించాలి అంటే ప్రభు మనలను క్షమించాడు. ఒకవేళ మనకి ఎవరైనా హాని చేసినా, ఒకవేళ ఎవరైనా మనకి కీడు చేసినా, నష్టం కలిగించినా, బాధను కలిగించినా, కష్టాన్ని కలిగించినా, ఇబ్బంది కలిగించినా, ఏమి అయినా కానీ వారిని క్షమించి మనము క్షమా హృదయముతో మనము దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి అని ఇక్కడ ఒక మాట మనం జ్ఞాపకం చేయబడతాం. లూకాసు సువార్త 18వ అధ్యాయం 9వ వచనంలో ప్రభు చెప్పాడు, తామే నీతిమంతులమని తమ్మును నమ్ముకొని ఇతరులను తృణీకరించే వారి గురించి చెప్పినటువంటి ఉపమానములో అక్కడ దేవాలయానికి 2 వ్యక్తులు వెళ్ళారు. ఆ 2లో ఒకడు పరిసయ్యుడు తానేదో గొప్ప భక్తుని అనుకుంటూ
తనతో ఉన్నటువంటి సుంకరిని తృణీకరించి దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు, తనలో తాను ప్రార్థన చేశాడు అని బైబిల్ చెప్తుంది. కానీ అతని కంటే ఇతడు సుంకరి నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళాడని బైబిల్ చెప్తా ఉంది. ప్రియులారా, దేవుడు మన ప్రార్థన ఆలకించాలంటే మనము లోపము లేని ప్రార్థన చేయాలంటే, మనలో లోపము లేకుండగా మనము జాగ్రత్త పడి మనము దైవ సన్నిధిలో ప్రార్థన చేయాలి. క్షమ హృదయముతో మనము దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. ఎందుకు క్షమించాలి అంటే, దేవుడు మనలను క్షమించినట్టుగా మనము కూడా ఇతరులను క్షమించాలి. అదే ప్రభువు అన్నాడు, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అని. క్షమించబడినటువంటి నీవు క్షమించే హృదయం కలిగి క్షమిస్తూ నీవు ప్రార్థన చేయప్పుడు దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తాడు అని. ఇక తర్వాత మరొక మాట మనం చూడండి. మత్తయి సువార్త 6వ అధ్యాయము 8వ వచనంలో, మీరు వారి వలె ఉండకుడి, మీరు మీ తండ్రిని అడుగక మునిపే మీకు అక్కరగా ఉన్నవేవో ఆయనకు తెలియను. ఇంకా మనము ఏ విధంగా ప్రార్థన చేయాలి దేవుని దగ్గర అంటే, మన ప్రభువు అడిగితే ఇచ్చేవాడు అని మనము ఎరిగి ప్రార్థన చేయాలి ప్రియులారా. ఎందుకంటే ఇదే మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనంలో, అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును, అడుగు ప్రతివాడును పొందును, వెదుకువానికి దొరుకును, తట్టువానికి తీయబడును. మన ప్రియ ప్రభువు అడిగేవారికి ఇచ్చేవాడే కానీ పొమ్మని చెప్పేవాడు కాదు. ఆయన యొద్దకు వచ్చు వారందరినీ ఆయన చేర్చుకున్నాడు. నా యొద్దకు వచ్చు వారిని నేను ఎంత మాత్రము త్రోసివేయను అన్నాడు. రొట్టెలు కావాలని వచ్చిన వారికి రొట్టెలు పెట్టాడు, స్వస్థత కావాలని వచ్చిన వారికి స్వస్థత చేసి పంపించాడు. ఈ విధంగా ఆయన దగ్గరకు వచ్చి అడిగి పొందుకున్న వాడే కానీ పొందని వాడు ఎవడు లేడు ప్రియుల. ఎందుకంటే మన ప్రభువు అడిగితే ఇచ్చేవాడు, ఆయన ఖచ్చితంగా ఇస్తాడు. యెషయా గ్రంథము 65వ అధ్యాయము 26వ వచనం లేక 24వ వచనంలో, వారికి లాగున జరుగును, వారు వేడుకొనక మునుపు నేను ఉత్తరమిచ్చేదను, వారు మనవి చేయుచుండగా నేను ఆలకించెదను అన్నాడు. ప్రియులరా, మన ప్రియ ప్రభు ఎంత గొప్పవాడో చూడండి. పాత నిబంధనలో కానీ క్రొత్త నిబంధనలో కానీ మన ప్రియ ప్రభువు మనము వేడుకొనక మునిపే ఆయన ఉత్తరమిచ్చే దేవుడు, మనవి చేయుచుండగా ఆయన ఆలకించే దేవుడు, అడిగితే ఇచ్చే దేవుడు. ఈ మాటలు మనం గుర్తుపెట్టుకుని మన ప్రభు సన్నిధికి చేరి రావాలి. నా ప్రభువు నేను అడిగితే ఇస్తాడు అనేటువంటి విశ్వాసం కలిగి ఉండాలి. ఇదే విషయాన్ని మార్కు సువార్త 11వ అధ్యాయము 24వ వచనంలో కూడా మనం చదువుకున్నాం. ఏమన్నాడు అంటే, అక్కడ మీరు ప్రార్థన చేయునప్పుడెల్లా మీరు అడుగుచున్న వాటెల్లను కూడా పొంది ఉన్నాము అని నమ్మండి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్తున్నాను. ఇది ఇంకా ఒక అడుగు ముందుకు వేసేటువంటి ప్రార్థన. ఎందుకంటే ఇస్తాడు అనేది కాదు, నాకు ఇచ్చేసాడు అని నమ్మటం ఎంత గొప్పగా ఉందో చూడండి ప్రియులారా. ఇస్తాడు అని కాదు, నాకు ఇచ్చేశాడు అనేటువంటి విశ్వాసంతో మన ప్రభు సన్నిధికి వచ్చి ప్రార్థన చేయాలి. ఆ విధంగా ప్రార్థన చేస్తే రహస్యములో ఉన్నటువంటి తండ్రి మన ప్రార్థన ఆలకిస్తాడు, మనకి ప్రతిఫలం ఇస్తాడు. కాబట్టి ఆ విధంగా జాగ్రత్త పడదాం, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీకు స్తోత్రాలు. మీరు నేర్పిన వాక్య సత్యాలను మా హృదయంలో భద్రంగా దాచుకొని వాటిని నెమరు వేసుకుంటూ ఆ ప్రకారంగా జీవిస్తూ మిమ్మలను మహిమపరిచేటువంటి భాగ్యం మాకందరికీ దయచేదురని మా రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేయుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్.